జిల్లాలో క్రైమ్ మీటింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్చించుకునే పరిస్థితి ఉండేది. అటువంటిది విశృంఖలంగా విచ్చలవిడిగా రౌడీజాన్ని గుండాయిజాన్ని పెంపొందించి విచ్చలవిడిగా బ్రాందీ షాపుల్ని ప్రోత్సహించి 24 గంటలు అక్కడ డాబాలు పెట్టి 99 రూపాయల మద్యం అని పేరు చెప్పి వాళ్ళ ప్రతి క్వార్టర్కి 10 రూపాయల నుంచి 10 రూపాయల వరకు అయితే ప్రజాప్రతినిధి గారి లెక్కలోకి వస్తుంది. ఇంకా అంతకు మించి 30, 40, 50 అన్నది పాట పాడుకున్న బెల్ట్ ఓనర్ చేతిలో ఉంటుంది. ఇంత విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నా ఎక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్నది లేదు. ఒక సిఐ గారు ఉన్నాడు ఇక్కడ. ఆవిడేంటంటే నెల జీతం తీసుకున్నాం కాబట్టి నేను కేసు చూపించకపోతే బాగోదేమో అని బాగా అమ్ముతున్న వాళ్ళ జోలికి వెళ్లకుండా ఎవరైతే నాకేమవుతుందని ఉన్నవాడు ఎవడో తాగుబోతుని పట్టుకొని వాడిని తీసుకొచ్చి ఒక ఫోటో తీసి వారానికి ఒకటి రెండు ఫోటోలు పెడద్దు ఆవిడ. నేను కూడా ఉద్యోగం చేస్తాను అన్నట్టుగా అధికారులకు చెప్పాలని. అంటే ఎంత హాస్యాస్పదం అయిపోయిందో చూడండి. ఇవాళ అంటే ఎంత బార్లు లైసెన్స్ కట్టి దుకాణం కంటే బార్లు వాళ్ళు ఎక్కువ లైసెన్స్ కడతారు. వాళ్ళు బోర్డులు ఏమని పెట్టారో తెలుసా? మద్యం తక్కువ ధరలకు అమ్మబడతాయి. షాపుల కంటే కూడా షాపుల్లో అమ్మే ధర కంటే కూడా మేము తగ్గించి అమ్ముతున్నామని మీరు మన ఫ్లైఓవర్ ఎదుర్కొంటున్నా ఉన్న బార్ ఉంది, ఇలా చూసుకోండి, ఫోటో తీయండి. అంటే ఎంత విచ్చలవిడితనం పెరిగిపోయిందో ఆలోచించండి. ఇవాళ ఇసుక ఉచితం అన్నారు. పాపం ఈ మ్యాషనరీకి సంబంధించిన ఈ గృహ సంబంధించిన వర్కర్స్ అందరూ చాలా సంతోషపడిపోయి మనకేదో బాగా జరుగుతుందన్నారు. ఆ వేళ 6,000కి లారీ దొరికితే వాడు 12,000 అయింది. అంటే అక్కడ లోడింగ్ చేసేవాడు లోడింగ్ ఒకటే కాదు, అక్కడ లారీకి 5,000, 6,000 కప్పం కట్టి లారీ కిరాయి తెచ్చుకుంటే ఆ వేళ 6,000ది ఇవాళ 12,000 అయింది. ఇంత దుర్మార్గంగా అంటే ఆవేళ రాష్ట్ర గజానికి 4,000 కోట్ల ఆదాయం వస్తే ఇవాళ 4 రూపాయలు కూడా ఆదాయం లేదు. ఎండి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్ల ఆదాయం వస్తే ఆ ఎండిసిని తాకట్టు పెట్టేసి ట్రెజరీ కూడా ప్రైవేట్ వ్యక్తులు చేతికి అప్పచెప్పేసి ఆ వచ్చే ఆదాయాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకునేలాగా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని అప్పు తీసుకున్నారు. ఇవాళ 1,53,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం ఈ 12 నెలల కాలంలో అప్పు తీసుకుంది. నిన్న 3వ తారీఖు మంగళవారం, ప్రతి మంగళవారం అప్పు చేస్తూనే ఉంటారు. 7,000 కోట్ల రూపాయలు నిన్న అక్కడి నుంచి అప్పు చేయడం జరిగింది. అన్ని ఎన్నికలకు రాకముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచేశారు. మేము వచ్చిన తర్వాత కరెంట్ రేట్లు తగ్గించేస్తా ఉన్నారు. ఇవాళకి ఈ సంవత్సర కాలంలో 3 సార్లు పెంచారు. 15,600 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని ప్రజల మీద వేశారు. ఇంతకుముందు బాదుడే కార్యక్రమం చేసే మాకు ఇక్కడ లోకల్ నాయకుడు ఒకడు ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి మా లారీలు తమిళనాడు బార్డర్ దగ్గర వెళ్తున్నాయి, మా లారీలు ఒరిస్సా బార్డర్ దగ్గర వెళ్తున్నాయి, ఆ ఒరిస్సా బార్డర్ దగ్గర ఇంత ఉంది డీజిల్, ఇక్కడ ఉంది పెట్రోల్ ఇంత ఉందని చెప్పి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దాన్నే కొనసాగింపుగా ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అదే కొనసాగించారు. అది వేళ వరకు వచ్చేటప్పటికి అది తప్పుగా కనపడింది. ఇవాళ మరి ఆ తగ్గిస్తానన్నారు. ఎక్కడ తగ్గించారండి? ఎక్కడ జరుగుతుంది చెప్పమనండి. ఇవాళ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద 766 హత్యయత్న సంఘటనలు జరిగాయి. వీరిలో 390 మందికి మర్డర్ అయిపోయారు. ఎవరైతే మర్డర్ చేశారో, ఎవరైతే హత్యాప్రయత్నం చేశారో, హత్యాప్రయత్నం చేసిన వాళ్ళు వదిలేసి చచ్చిపోయిన వాళ్ళ తాలూకు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపలేసే కార్యక్రమం. మనం మీరు అందరికీ తెలుసు, వినుకొండలో ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేసి ఇక్కడికి వచ్చాడు.
ఏదో అతను ఏదో వైఎస్ఆర్ మీద సానుభూతి పడ్డాడు అని నడి రోడ్డు మీద అడ్డంగా నరికేసి ఆ తల్లిదండ్రులు వచ్చి నాకు ఎందుకు నా కొడుకు చేసిన ప్రాప్ ఏంటి వచ్చి 2 రోజులు అయింది హైదరాబాద్ నుంచి అంటే ఎలక్షన్ టైంలో వచ్చాడు ఓటు వైఎస్ఆర్కి వేసాడు అని నిస్సిగ్గుగా చెప్పి అతన్ని నడి రోడ్లో చంపేసినందుకు అక్కడ నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద ఎదురు కేసులు కట్టారు. నిన్న రోజున చూసే ఉంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెనాలి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఎస్సీ సోదరులు దళిత సోదరులకి వాళ్ళ మీద ఏదో గతంలో ఏదో కేసులు ఉన్నాయని నడి రోడ్డు మీద అతనికి కాలు ఫ్రాక్చర్ అయితే రాడ్ కూడా వేశారు. అది కూడా ఎక్స్రేలో నేను చూపించింది. విచ్చలవిడి ఎంతో దారుణంగా నిస్సిగ్గుగా 3rd డిగ్రీ అది కూడా ఒక అధికారి అతను కాళ్ళ మీద బూటు కాళ్ళతో తొక్కి ఇంకొక అధికారి చెమటలు కక్కేస్తా ఉన్నాడు, కొడతా ఉంటాయి. కట్టేవాడు కూడా చేతులు లాగిపోతున్నాయి. అంత దారుణంగా హింసించారు. మరి ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ 440 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టారు. 79 మందిని జైలుకి పంపించారు. లేని కేసులు ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. మరి ఇవాళ ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్ని అక్రమాలు చేశారో అవి ఆధారాలతో సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయం అక్రమం మీకు తెలియదేమో, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ ఆనాడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తెలియజేస్తే స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన 360 కోట్ల స్కామ్ అన్ని ఆధారాలతో సహా దొరికిన అది మడతపెట్టి జేబులో బ్యాక్లో పెట్టేశారు. కొన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వానికి హెచ్చరించింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.